ఇది బైసెప్ కర్ల్, ఇది కూడా బైసెప్ కర్ల్. ఇది చెస్ట్ ప్రెస్. ఇది కూడా చెస్ట్ ప్రెస్. ఇప్పుడు ఈ రెండు వర్కౌట్స్ సేమ్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తుంది. ఏ వర్కౌట్ తీసుకున్నా ఒకటే మజిల్ని టార్గెట్ చేయడానికి మల్టిపుల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని మల్టిపుల్ వర్కౌట్స్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మరి నువ్వేం చూస్ చేసుకోవాలి అంటే నీకు ఏది కంఫర్టబుల్ ఉంటుందో అది చూస్ చేసుకో. నువ్వు ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేసినప్పుడు టెన్షన్ ఫీల్ అవుతానో మంచిగా, ఎండ్ ఆఫ్ ది డే నీ బాడీకి నీ మజిల్కి నువ్వు ఏ మిషన్ యూజ్ చేసి వర్కౌట్ చేస్తావు అనేది తెలియదు. దానికి తెలిసినవి మూడే: టెన్షన్, స్ట్రెచ్, కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 వర్కౌట్స్ చేసిన, డంబెల్ చెస్ట్ ప్రెస్ ఒకటి, చెస్ట్ ప్రెస్ మిషన్ ఒకటి. ఇప్పుడు ఈ డంబెల్తో చేసినప్పుడు నీకు మోర్ స్టెబిలిటీ కావాలి, చేతులు అటు ఇటు పోతాయి కాబట్టి. అదే నువ్వు మిషన్తో చేసినప్పుడు నీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక స్టేబుల్ ఫామ్లా వర్కౌట్ చేస్తావు నువ్వు. కానీ ఈ రెండిట్లల్లో ఏది చేసినప్పుడు నువ్వు ప్రెషర్ ఫీల్ అవుతానో, ఏది చేసినప్పుడు నీ మజిల్ కాంట్రాక్షన్ మంచిగా ఉంటుంది, అది చూస్ చేసుకో. ఇప్పుడు నా సినారియోలో నేను ఎన్ని వర్కౌట్స్ చేసినా, ఎన్ని మిషన్స్ యూజ్ చేసినా కూడా డంబెల్తోని చెస్ట్ ప్రెస్ చేసినప్పుడే మంచిగా ఫీల్ అవుతాను, నేను నా మజిల్ మంచిగా అనిపిస్తుంది నాకు. సో నేను డంబెల్ చూస్ చేసుకుంటా. ఇప్పుడు మజిల్ గ్రో అవ్వాలన్నా, నీకు ప్రోగ్రెస్ కనిపించాలన్నా అది మిషన్తో రాదు. నువ్వు కన్సిస్టెంట్గా 3 to 4 months ఒకటే వర్కౌట్ ఒకటే మిషన్తో చేస్తే అప్పుడు నీకు మజిల్ గ్రోత్ ఉంటుంది. సో ఈ మిషన్ యూజ్ చేయాలా, ఆ మిషన్ యూజ్ చేయాలా అనేది పక్కన పెట్టి ఒకదానికి స్టిక్ అవ్వు. నీకు ఏది కంఫర్టబుల్ ఉందో దానికి స్టిక్ అయ్యి దాన్నే 4-5 months చేస్తే విత్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అప్పుడు నీకు రిజల్ట్ కనబడుతుంది, నీ బాడీ మంచి షేప్ ఫామ్ అవుతుంది. అంతే. రేపు కలుద్దాం. బాయ్.